ఒక అతను నాకు ఏమని డిఎం చేశాడంటే, శివుడు గంజాయి తాగుతాడు కదా, శివుడు గంజాయి తాగితే తప్పు లేనప్పుడు మేం గంజాయి తాగితే తప్ప అని చెప్పి నాకు ఒక డిఎం పెట్టాడండి. చూడండి, శివుడు గంజాయి తాగడు. శివుడి నోటిలో ఉండేటువంటి ఆ పీక వంటి పరికరం పేరు సింగి. అది ఒక సంగీత వాయిద్యము. దానికి ఈ గంజాయి తాగే వాళ్ళందరూ కూడా దానికి పొగలు పెట్టి దాన్ని గంజాయి తాగుతున్నాడు, శివుడు గంజాయి అంటే ఆయనకు ప్రీతి అనేటువంటి ఒకానొక ఈ భ్రమని సృష్టించారండి. శివుడు గంజాయి తాగుతాడు అన్నాడు. శివుడు మెడలో పాములు వేసుకుంటారు, మీరు పాములు వేసుకుంటారా? శివుడు విషాన్ని తాగాడు, వీళ్ళు విషం తాగుతారా? అలా చెయ్యరు కదా. అంతేకాకుండా అఘోర రూపం కదా శివుడు. శివుడు అంటే ఘోరము, అమ్మో అఘోరము, వాళ్ళు చాలా భయంకరంగా ఉంటారు అని చెప్పేసి కూడా అన్నారండి. చూడండి, ఘోరము కానిదే అఘోరము. ఎక్కడైనా ప్రమాదం జరిగితే ఘోరం జరిగింది అంటారు కానీ అఘోరం జరిగిందని అనము కదా. అంటే సృష్టి మొత్తము నిర్మలంగా, మొత్తము శివస్వరూపంగా, చీమకు కూడా హాని చేయకుండా ప్రశాంతంగా అఘోరమైన జీవితాన్ని, ఘోరము కాకుండా అఘోరమైన జీవితాన్ని గడిపేటువంటి వ్యక్తులే అఘోరులు. వాళ్ళు శివస్వరూపులు. కాబట్టి ఇటువంటి సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టించేటువంటి మాటలు మాట్లాడేటువంటి వీళ్ళందరినీ కూడా మనం వీలైనంత వరకు వీళ్ళందరినీ కూడా దూరం పెడదాం. భగవంతుడి పైన వచ్చేటువంటి ఇటువంటి ఆరోపణలన్నింటినీ కూడా పక్కకు పెట్టి సరైన గురువుల ద్వారా. జై గోమాత. ఓం నమ శివాయ. ఇవాళ సోమవారం శివ పూజ చేస్తారు చాలా మంది. కొంతమంది తెలియలేని విధవలు, ఆయన మన శివుడు గంజాయి తాగుతాడు, అది అంటాడు, వాడు సన్యాసాన్ని అంటాడు ఒకడు. ఈ ప్రపంచాన్ని ఒక ఏలు మీద నడిపించేట అతనే శివుడు. ప్రతి ఒక్కరికి ఆయన ఆరాధ్య దైవం శివుడు. చాలా మంది శివుడు ఈ ప్రపంచంలో కూడా చాలా మంది, ఒక 80% ఈ రోజు ఉపవాసం ఉంటారు శివుని రోజు, శివుడు సోమవారం రోజు. ప్రతి ఒక్కరు ఊళ్ళల్లో కూడా అడగని చెప్తారు. అటువంటి వ్యక్తిని మీరు ఇలా మాట్లాడు మంచి పద్ధతి కాదు. ఇప్పుడు ఒక ఆమె, ఒక మాత, ఆమె ఎంత చక్కగా చెప్పింది వినండి మీరు. అది కూడా మీకు ఇలా పెడతా నేను ఎందుకంటే నేను సొంతంగా చెప్పేది కాదు, రియల్గా జరిగింది. ఓవర్ అన్నది ఈ రోజు జరిగింది, నిన్న జరిగింది కూడా. నేను ఇది ఇంపాక్ట్ కాశిత్ కుమార్ ఇంపాక్ట్ ఛానల్ అది, మీరు ఒకసారి వినండి. ఎందుకంటే సనాతన ధర్మం గురించి ఇట్లా మాట్లాడితే జనము ఎలా రియాక్ట్ అవుతారో చూడండి. ఒక్కోసారి వీళ్ళంతా రియాక్ట్ అయిన రోజున మీకు చాలా ఇబ్బందులు పడతారు. మీరు అసోటి మానుకోండి, మీరు ఇటువంటి విషయాలు మానుకోండి, ఇది నోరు జారకుండి. మీకు నచ్చుతనో సనాతన ధర్మం పాటించండి, లేకపోతే వదిలిపెట్టండి. కానీ మీరు ఇలా మాటలు మాట్లాడితే బాగుండదు. జై గోమాత, జై శ్రీరామ్, ఓం నమ శివాయ.